ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు గద్దిస్తూ అద్భుతాల కోసం వెంపర్లాడేవాళ్ళని వ్యభిచారులారా, మూర్ఖతరానికి సంబంధించిన వాళ్ళారా అని ఆయన తిట్టడం మనం చూస్తాం. దేవుడి దగ్గరికి కేవలం అద్భుతాల కోసం వచ్చేవాళ్ళని ఆయన వ్యభిచారులను ఎందుకు అన్నాడంటే, అంటే ఆయన మీద గురి లేదు, ఆయన్ని ప్రేమించరు, ఆయన అక్కర్లేదు, ఆయన చేసే పనులు కావాలి, ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కావాలి, ఆయన ద్వారా వచ్చేటువంటి అద్భుతాలు కావాలి. వాళ్ళు విశ్వాసులు కాదు. తస్మాత్ జాగ్రత్త. మీరు ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే మీరు మారు మనసు పొందాలి. ఒకవేళ అలాంటి వాళ్ళని చూసి మీరు విశ్వాసులు అనుకుంటున్నారేమో, అద్భుతాల కోసం వెంపర్లాడేవాళ్ళు విశ్వాసులు కాదు. వాళ్ళు కేవలం పబ్బం గడుపుకోవడానికి వచ్చిన వాళ్ళే, ప్రభువు కోసం వచ్చిన వాళ్ళు కాదు. అందుకనే కమిట్ చేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు తనను కమిట్ చేసుకోలేదు యేసుక్రీస్తు వారికి. సో విశ్వాసం అంటే ఏమిటి? ఇక్కడ కేవలం మనసుతో నమ్మడం కాదు. ఇట్ ఈజ్ నాట్ అన్ ఇంటలెక్చువల్ అసెంట్ అని అంటాడు అలిస్టర్ మెగ్రాత్ అనేటువంటి బ్రిటిష్ థియాలజియన్. దయ్యాలు కూడా ఒప్పుకుంటాయి యేసుక్రీస్తు దేవుని కుమారుడని, కానీ అవి దేవుడికి కమిట్ చేసుకోవాలి.